బాలయ్య బాబు వల్ల 16 సినిమాలు ఎఫెక్ట్ పడ్డాయని చెప్పేసి ఇప్పుడు ఒక తాజాగా న్యూస్ వినిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఒక సినిమా 2 సినిమాలు అంటే ఓకే, కానీ ఈ అఖండ 2 సినిమా వల్ల 16 సినిమాలు ఎఫెక్ట్ పడ్డాయి అని చెప్పేసి చాలామంది షాక్ అవుతున్నారు. అసలు నిజంగా 16 సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయా? అంటే డిసెంబర్ నెలంతా పెద్ద సినిమాలు జోరు ఉండదు, చిన్న సినిమాలు రావచ్చు అనుకుని చాలామంది నిర్మాతలు అనౌన్స్మెంట్లు చేశారనమాట. అదే డిసెంబర్ 12 డేట్ని టార్గెట్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే వరుసగా సినిమా బాగుంటే కనుక క్రిస్మస్, న్యూ ఇయర్ ప్లస్ అవుతుంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు వాటికి మంచి రన్ దొరుకుతుంది అన్నమాట హిట్ అయితే. సో ఆ ఎయిమ్తోనే చాలామంది మన సినిమా బాగుంటుందని నమ్మకంతో డిసెంబర్ 12 డేట్ని చూసుకున్నారు. అయితే మరి బాలయ్య బాబు గారు ఆల్రెడీ అఖండ డిసెంబర్ 5కి షెడ్యూల్ చేశారు. సో అక్కడ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల, నిర్మాతల ఇబ్బందుల వల్ల అసలు డిసెంబర్ 5 ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు, బాలయ్య గారిది రిలీజ్ అవ్వలేదు. సో అది పోస్ట్ పోన్ అయ్యి అటు ఇటు తిరిగి ఆ కోర్టు క్లియర్లు అయ్యి అంతా మళ్ళీ 12 తారీఖు అయితే షెడ్యూల్ చేశారనమాట. సో మరి ఇప్పుడు ఆ సినిమాని అభిమానులు చూడటానికి రెడీగా ఉన్నారు. సినిమా హిట్ అయితే జనరల్ ఆడియన్స్ ఇంకా బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే మిగిలిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? మరి వీళ్ళు 12వ తారీఖు పెట్టుకున్న వాళ్ళు అంటే ఎత్తుల్లిపోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చే సినిమాలు అవి షెడ్యూల్ అయిపోయినాయి. 25th చూసుకుందాం అంటే ఆ క్రిస్మస్కి సరిపడా సినిమాలు అప్పుడు షెడ్యూల్ అయిపోయినాయి. సో మరి ఆది సాయి కుమార్ గారు శంబాల సినిమా ఇదేదో కంబ్యాక్ కొట్టేటట్టున్నారని ఆల్రెడీ ప్రమోషన్ జరుగుతూ ఉంది. సో ట్రైలర్ కూడా చాలా మందిని ఆకట్టుకుని కొత్త వస్తున్నారని చెప్పి, సో మరి అది కూడా వర్కౌట్ అయ్యేలా ఉందన్నమాట. మరి ఎటు పోవాలంటే కొంచెం నోన్ హీరోసే, బట్ చిన్న బడ్జెట్లో వచ్చే హీరోలు. సో మెయిన్గా సందీప్ రాజ్, అలాగే రోషన్ కాంబినేషన్లో వస్తుంది మోగ్లీ. సో సందీప్ రాజ్ ఆల్రెడీ కలర్ ఫోటోతో ఒక మంచి నేషనల్ అవార్డు అనుకున్న డైరెక్టర్, ఆయన సినిమా వస్తుంది. సురేష్ బాబు గారి నిర్మాణంలో నందు యాక్ట్ చేసిన సైక్ సిద్ధార్థ వస్తుంది. సో వీళ్ళందరూ డేట్లు పెట్టేసుకున్నారు. మరి సైక్ సిద్ధార్థ అఖండ అనౌన్స్మెంట్ తర్వాత జనవరి 1st వస్తున్నామని ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చుకున్నారు. మరి అంటే వాళ్ళకి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఒక వారం రోజులు ఆడినా మంచి కలెక్షన్స్ వస్తాయన్న నమ్మకంతో అయితే వాళ్ళు ఉన్నారు. సో మరి మోగ్లీ అనేది కొంచెం ఆడగలిగే సినిమా, కంటెంట్ ఉన్న సినిమాలా కనబడుతుంది ట్రైలర్ చూస్తుంటే. మరి నేషనల్ అవార్డ్ డైరెక్టర్ దాన్ని వదిలేసుకోవాలా అని బాధపడుతూ, నాకు లక్ లేదేమో ఆయన ఒక పోస్ట్ అయితే ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇంకా అటు కార్తీ గారిది అన్నగారు వస్తారని ఒక సినిమా వస్తుంది. సో ఆ తమిళ్లో సైమల్టేనియస్గా రిలీజ్ అయిపోతుంది 12నే. ఇక్కడ రిలీజ్కి మరి థియేటర్లు దొరుకుతాయా లేదా 12వ తారీఖు అనేది, దాని ఒక రోజు ఏమన్నా అటు ఇటు జరపాలా అని చూస్తున్నారు. సో ఎందుకంటే మన దగ్గర మన అఖండ సినిమాకి తమిళ్లో థియేటర్స్ కావాలి. సో మరి అక్కడ మనకు కావాలంటే వాళ్ళకి ఇక్కడ మనం ఇచ్చేయాలి. సో అదొకటి. అలాగే ఆదిపినిశెట్టి గారిది డ్రైవ్ అని ఒక సినిమా వస్తుంది. అది ఆయన ఎప్పుడు షూట్ చేశారో ఏమో తెలియదు, కానీ రిలీజ్ డేట్ మాత్రం 12 పెట్టేసుకున్నారు. ఆ ట్రైలర్ కూడా చాలా ఆకట్టుకుంటుంది అనమాట, కొత్త కాన్సెప్ట్తోనే ఏదో కనపడుతుంది. సో మరి ఇలాంటి ఇంకా ఆ పేరున్న సినిమాలు ఇవైతే పేర్లని ఇంకొక 5-6 సినిమాలు ఇదే డేట్ లాక్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే కేవలం ఒక ధైర్యం, ఖాళీ డేట్ ఉంది కదా ఆడుతుందేమో అని ఒక నమ్మకంతో వస్తారు. మరి ఏంటంటే ఇక్కడ మరి బాలయ్య బాబు గారు వారం రోజుల తర్వాత పోస్ట్ పోన్ అవ్వడం, అటు ఆ డేటు మిస్ చేసుకుని ఈ డేటు మిస్ అయిపోయి వీళ్ళు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫిబ్రవరిలో ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్లాట్లు అయితే మరి సంక్రాంతి సినిమాలు వస్తే అప్పుడు పెట్టుకోవడానికి లేదు. అవి ఒక 3 వారాల దాకా సంక్రాంతి సినిమాలు ఆడతాయి. సో అట్లా ఏంటంటే ఈ రోజులే తక్కువైపోయినాయి. మరి ఇట్లాంటి రోజుల్లో వారం ఇట్లా డేట్లు కూడా లేకపోతే మరి వాళ్ళకి ఆ నిర్మాతలు, చిన్న నిర్మాతలు, ఆ చిన్న బడ్జెట్ హీరోలు ఎట్లా సర్వైవ్ అవుతారు? సో మరి బాలయ్య గారి సినిమా ఇంతమందిని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి ఆ సినిమా నిర్మాతలు, హీరోలు, యాక్టర్లు అందరూ కూడా వాపోతున్నారు అనమాట. మరి బాలయ్య గారి ఫ్యాన్స్ ఏంటంటే మరి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆ సినిమా వారం రోజులు పోస్ట్ పోన్ అయింది, రిలీజ్ ఇంకో 2 గంటల ముందు తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళు ఏకంగా థియేటర్లు ముస్తాబ్ చేసుకుని చాలా ఖర్చు పెట్టి ఉన్నారు. మరి వాళ్ళ బాధ వాళ్ళది. వాళ్ళకి 12 తారీఖు రిలీజ్ అవుతున్నందుకు వాళ్ళకి హ్యాపీగా ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ గురించి వాళ్ళైతే ఆలోచించారు. కానీ సో మరి వీళ్ళందరికీ సపోర్ట్గా మరి బాలయ్య గారికి యాంటీగా ఎవరు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి చూడాలి బాలయ్య గారితో పాటు ఇంకెవరన్నా ధైర్యం చేస్తారా ఆ సినిమాని తీసుకురావడానికి అని చూడాలి.